గోంగూర ఎండురాయిలు కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమండి? నాకైతే చాలా ఇష్టం. అయితే గోంగూరలో ఏ కాంబినేషన్ పచ్చి రొయ్యలే గానీ, ఎండురాయిలే గానీ, పప్పు గోంగూర ఏదైనా నాకు చాలా ఇష్టం అండి గోంగూర కాంబినేషన్ అయితే. సరే దానికి ముందుగా కావాల్సింది పుల్లగోంగూర తీసుకోండి. అది ముందు ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి మనం ఎండురాయిలు వేయించేసుకొని అవి కూడా పక్కకు తీసేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేయించుకోండి. అవి వేగేలోపు మనం ఉడకపెట్టిన గోంగూర ఉంది కదండి, అది పప్పు గుత్తితో స్మాష్ చేసేసేయండి మెత్తగా. తర్వాత ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి 4 వేసేసుకొని కొంచెం ఒకసారి కలిపేసుకొని వాటర్ పోసేసుకోండి. వాటర్ పోసుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత మనం స్మాష్ చేసుకున్న గోంగూర ఉంది కదండి, అది కూడా ఇందులో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి కర్రీలోకి కలిసే వరకు కలుపుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది, ట్రై చేయండి.